హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మేమిద్దరం కాంతారా చాప్టర్ 1 ప్రీమియర్ చూసొచ్చాం. కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 అయితే ఇప్పుడు ప్రీమియం చూడడం జరిగింది గైస్. ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. బేసిక్ గా రేపు రిలీజ్, కాకపోతే ఇవాళ ప్రీమియర్ కాబట్టి మేము ముందుగా మూవీ అయితే ఇప్పుడే జస్ట్ ఇలా చూసొచ్చి రివ్యూ మీకు అందజేయబోతున్నాం. అది కూడా ఎందుకు చూసామంటే కాంతారా ఫస్ట్ పార్ట్ ఒక మూవీ వచ్చింది కదా, పాతది. ఆ హైప్ తో మళ్ళీ అంతే హైప్ ఉంటుందని చూసాం. మరి నీకు ఎలా అనిపించింది? అసలు ఆ ఫస్ట్ పార్ట్ కాంతారా ఒక 2 years బ్యాక్ వచ్చింది కదా, అది అసలు ఆ సినిమా ఎలా ఉంటది, అది వేరే లెవెల్ ఉంటది సినిమా మాత్రం. అలాగే మూవీలో యాక్టర్ రిషబ్ శెట్టి గారు కూడా ఫస్ట్ పార్ట్ లో ఎంత బాగా అసలు ప్రతి సీన్ వేరే లెవెల్లో ఉంటది ఫస్ట్ పార్ట్. కాకపోతే ఈ కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 లో హీరో ఎంట్రన్స్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. ఏదో నార్మల్ గా ఏదో ఒక సీరియల్ యాక్టర్ వస్తే ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఆ ఎంట్రీ లెవెల్ లో అయితే మాకు అనిపించింది. వెన్ కంపేర్ టు ద పార్ట్ కాంతారా, అక్కడ రిషబ్ శెట్టి గారు ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఆ ఎద్దులు పోటీ, ఆ ఎద్దులు రేస్ తోని ఎంట్రన్స్ చాలా బాగా చూపిస్తారు. కాకపోతే వెన్ కంపేర్ టు దిస్ చాప్టర్ 1 ది లెజెండ్ కాంతారాలో ఎంట్రన్స్ అయితే అంతగా మరి మాకైతే నచ్చలేదు. ఇది మా ఫీలింగ్ మాత్రమే. అండ్ కాంతారా చాప్టర్ నేను చూసినప్పుడు కూడా ప్రతి సీన్ లో ఒక హైప్ ఉంటుంది, ప్రతి సీన్ లోనే ఒక ఫీల్ ఉంటుంది, ఒక ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఆ ఎంగేజ్మెంట్, ఆ ఫీల్ కానీ ఇక్కడ కాంతారా చాప్టర్ 1 లో కనిపించలేదు. కానీ సినిమా ఫ్లాప్ అని మాత్రం నేను చెప్పట్లేదు. సినిమా బాగుంది, సినిమా బాగుంది, వన్ టైం వాచబుల్ మూవీ. ఓకే, సో మొత్తానికి మూవీ ఫ్లాప్ అయితే కాదు, సినిమా అయితే బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ లో నచ్చింది ఏంటంటే, నాకు ఒక రథం సీన్ ఉంటుంది కదా, రథం సీన్ చాలా బాగుంటది నిజంగా. అంటే ఈ చాప్టర్ 1 ది లెజెండ్ కాంతారాలో కూడా అంటే ప్రతి పార్ట్, ప్రతి యాక్షన్ సీన్స్ కూడా ఎలా ఉన్నాయంటే కొన్ని బాగున్నాయి. ఇప్పుడు ఓవరాల్ మూవీలోని అంటే లైక్ ఇప్పుడు కామెడీ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లోని ఒక 1.5 మూవీ కదా, 1.5 అవర్. ఫస్ట్ హాఫ్ అంతా 1.5 అవర్. అందులో మినిమం ఒక 45 minutes to 50 minutes కామెడీ. కాకపోతే నాకు కేవలం 1.5 hour అవసరమా అని నాకు అనిపించింది. ఆ కామెడీ కూడా మధ్యలో కొంచెం నవ్వు వచ్చి నవ్వు రాలేని కామెడీలు కూడా ఉన్నాయి. బట్ నాకు అనిపించింది 1.5 hour సినిమా అంటే, నేను యాక్చువల్లీ లిటరల్లీ ఇంటర్వెల్ కోసం వెయిట్ చేశాను. బాబు ఇంటర్వెల్ ఎప్పుడు అవుతుందిరా అని చెప్పి వెయిట్ చేశాను. వెయిట్ చేసే టైంలో ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చింది. అమ్మ, ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అంటే మరి అంత తోపు తురుము బ్యాంగ్ కాదు మామ. ఇంటర్వెల్ బ్యాంగ్ అంత లేదు. ఓకే, అసలు పర్లేదు అనుకోండి. నాకైతే ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే కంపేర్ టు అంటే మనం ఫస్ట్ పార్ట్ చూసాం, అది బాగా ఓవర్ హైప్ గా ఉంటది కదా. అదే ఓవర్ హైప్ తో మనం ఈ అది ఉండదు, అది అంతగా మనకి అనిపించదు. అంటే ఆ సర్ప్రైజింగ్ లెవెల్స్ అంతగా ఏమి ఉండవు. ఓకే, ఏదో వస్తుంది, పైకి వెళ్తుంది, ఇంటర్వెల్ అని రాస్తుంది, ఇదే ఇంటర్వ్యూ అని మనకు ఫీలింగ్ వస్తుంది. వేరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా ఉంటుంది అంటే ఫస్ట్ 10-15 minutes బోరే. సినిమాలో అయితే కరెక్ట్ గా చెప్పాలంటే లైక్ రిషబ్ శెట్టి గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఏమనుకోద్దండి, లాగ్స్ అయితే చాలా ఉన్నాయి. లాగ్స్ కూడా ఉన్నాయి. 3 hours మూవీ అంటే కొంచెం మధ్యలో మనకి బోర్ కూడా కొడుతుంది. అలాగని ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి, కొంచెం అంటే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి ఫైట్ సీన్స్. అది చెప్తాను, సినిమా తీసి పాడేసినట్టయితే లేదు సినిమా. అలాగని హిట్ అని చెప్పలేము, అలాగని ఫ్లాప్ అని కూడా చెప్పలేము. కానీ సెకండ్ హాఫ్ లోని రిషబ్ శెట్టి పంజుర్లిగా సంథింగ్ ఒక అంటే దేవుడు పూంతాడు కదా, పూన్నప్పుడు ఒక సీన్ ఉంటది, అది నేను చెప్పలేను కానీ ఒక 20 minutes హైలైట్ బాగుంటుంది. సినిమా మొత్తానికి సెకండ్ హాఫ్ లోని లాస్ట్ లో కదా అది వస్తుంది మనకి. రిషబ్ శెట్టి గారికి ఒక పూంతారు, శివుడు అవుతారు. ఆ శివుడు అయ్యి ఒక సీన్ ఉంటది, అక్కడ మాత్రం మీరు ఓ అనాల్సిందే, ఆడితో పాటు ఓ అనాల్సిందే మీరు అంటాడు కదా. నిజంగా ఓ అనాల్సిందే, ఎందుకంటే ఆ యొక్క సీన్స్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి తను నటించే ఆ సీన్స్ కి ఆ విఎఫ్ఎక్స్ కూడా కరెక్ట్ గా దింపారు, సెట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది, బట్ ఓవరాల్ సినిమా అయితే మాత్రం లేపుతున్నాడు, దించుతున్నాడు. అది అలాగని ఒక్కసారి మళ్ళీ లెగిసే టైం కి మళ్ళీ చిన్నదిగా డౌన్ అవుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా అంతేం లేదని చెప్పండి, సినిమా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. బ్లాక్ బస్టర్ అయితే కాదు, అలాగని
మీరు ఫస్ట్ పార్ట్ చూసి అదే ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకొని ఈ సినిమాకి అయితే వెళ్ళొద్దు, ఇంకా డల్ అయిపోతుంది. అంటే అంతగా ఆ లెవెల్ ఆఫ్ ఎంట్రీ గానీ, ఆ లెవెల్ ఆఫ్ ఫైట్ సీన్స్ గానీ, విఎఫ్ఎక్సెస్ గానీ, ఆ యొక్క పూనకాలు ఉంటాయి చూసారా, అక్కడ మునిగించేస్తాడు. అది మనం ఈ సినిమాలో అయితే అంతగా కనపడలేదు. బట్ వన్ టైం వాచబుల్ మూవీ. సో దట్స్ ఆల్. ఇంకా అంటే ఇంకేం కాదు. అంటే సో గైస్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ రుక్మిణి గారు కూడా పర్లేదు. సెకండ్ హాఫ్ లో నిజంగా చాలా బాగా చేసింది. ఒక ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ మనం అనుకుంటాం వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ అనుకుంటాం, సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ నేను చెప్పు రివీల్ చేయండి, మనం రివీల్ చేయకూడదు, మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. చూడండి. అలాగే మూవీలో కూడా కామెడీ అయితే పర్లేదు గైస్, మంచి రసికరాజ్ ఉన్నాడు ఇందులో, మంచి కామెడీ అని పర్లేదు, పట్టబుర్రుడు పర్లేదు బానే చేశాడు. సో దిస్ ఇస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ ద కంప్లీట్ రివ్యూ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. అలాగే కాదు, ఇప్పుడు ఇంతకీ అవుట్ ఆఫ్ 10 మన వ్యూవర్స్ కి ఎంత ఇవ్వబోతున్నాం మనం? నా వరకు అయితే అవుట్ ఆఫ్ 10 కి ఒక 6.5. నా వరకు అయితే అవుట్ ఆఫ్ 10 కి ఒక 5. అయ్యో నాకన్నా ఇంకా పెంచుతామని చెప్పి. అంటే అక్కడ అంత లేదు మామా, కరెక్ట్ గా చెప్పాలంటే రిషబ్ శెట్టి గారు కాంతారా పార్ట్ 1 చూసి వెళ్ళాం గానీ అక్కడైతే మనకు అంతకేం అనిపించదు అసలు. ఈ సినిమా పార్ట్ 1 ది లెజెండ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నిద్రలు మానుకొని వెళ్ళాం గానీ అంతగా ఏం లేదు సినిమా అయితే. కరెక్ట్ గా చెప్పాలంటే లేఖలు ఉన్నాయండి. లాస్ట్ లో అయితే ఇంకా టైటిల్ కార్డ్ ఉంటుంది, కాంతారా 3. అది నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తారు. యా మేబీ అవ్వచ్చు. సినిమా మొత్తానికి లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటదండి, అది మాత్రం తోపు అసలు. నిజంగా రిషబ్ శెట్టి గారు పూనకాలు లోడింగ్ ఫుల్ గా చాలా లోడింగ్, ఒక 15 మినిట్స్ ఉంటది అది. సూపర్ అండి. అండ్ మధ్యలో బాహుబలి ఫైట్ మధ్యలో అంటే ఒక ఫైట్ ఉంటది, అంటే ఆ ఎగిరి ఇలా నరికేవి ఇవన్నీ కొన్ని ఫైట్స్. అండ్ ఆ ఫైట్ సీన్ అయితే అనవసరంగా బాహుబలి లాగా చిన్నది ఏదో చేశారేమో అనిపించింది కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం. ఇంకేమైనా ఓవరాల్ గా ఇంకేం కాదండి, వెళ్ళండి సినిమాని మీరు కూడా థియేటర్స్ లో చూడండి. రేపు రిలీజ్ అవుతుంది మార్నింగ్స్, మీ నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి. ఈ కాంతారా అనేది అసలు పార్ట్ 1 కూడా మనందరికి అసలు ఎవరికి తెలియదు. ఫస్ట్ సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. రిషబ్ శెట్టి గారు 400 కోట్లు చేశారు. ఇది సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఇది. బట్ ఈ కాంతారా 2 కి అంత సీన్ అయితే లేదు, ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. ఒకసారి చూడొచ్చు, ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ మూవీస్ అంతే. అది చెప్తారు బ్లాక్ బస్టర్ అయితే కాదు, హిట్ అని చెప్పట్లేదు. ఒకసారి చూడొచ్చు, అబవ్ యావరేజ్. చూడండి, హ్యాపీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కూడా. ఎంజాయ్ చేయండి. దసరాకి మంచి సినిమా, ఫ్యామిలీతో చూడండి. సో అందరికి సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ దసరా అండి. బాగా ఎంజాయ్ చేయండి. ఇంకోటి, మీరందరూ మా యొక్క వీడియోస్ చూస్తున్నారు, కేవీ టాక్స్ చూస్తున్నారు, అలాగే చలనచిత్రం ఛానల్ నాది కూడా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి మా యొక్క కంటెంట్ కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద కామెంట్స్ చేస్తేనే మాకు కూడా ఊపు వస్తుంది కదా. ఆ ఊపు వస్తేనే మాకు ఇంకా ఊపాలనిపిస్తుంది. అట్లాగనమాట, అర్థమైందా? సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ కంప్లీట్ రివ్యూ ఆఫ్ కాంతారా చాప్టర్ 1 యాక్టెడ్ బై రిషబ్ శెట్టి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కేవీ టాక్స్. అలాగే చలనచిత్రం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. వన్స్ అగైన్ అందరికి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.